ఇంత మంచి రోజుని మీ అందరి సమక్షంలో వీళ్ళకి బర్త్డే సెలబ్రేషన్స్ చేయదలుచుకున్నాం. సో మీ అందరి యొక్క చక్కటి చల్లగా ఆశీస్సులు. మంచి మనిషికి ఎప్పుడు భగవంతుడు తోడుగా ఉంటాడు, సంకల్పం కూడా తోడుగా ఉంటుంది. జై శ్రీరామ్. ఓకే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కడియం, అదేవిధంగా ఈ సనాతన కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్ప గారికి హృదయపూర్వక స్వాగతం. అసోసియేషన్ రైతులందరికీ ఒకసారిగా శ్మశానం, పాఠశాల, రోడ్లు, దేవాలయాల చోట ఈ నీడనిచ్చేటటువంటి మొక్కలు ఇస్తున్నామండి. రీసెంట్ గా మేము తీసుకున్న ప్రాజెక్ట్ ఎసరగింజలు, మినపగింజలు లేకపోతే బొక్కల్ని అరటిపళ్ళు తింటూ ఉంటాయి. పక్షులకు ఆహారం లభించట్లేదు. చుట్టూ ఉన్నటువంటి ఈ గిరిజన రైతులు ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా పళ్ళ మొక్కలు ఇచ్చామండి. పళ్ళ మొక్కలు ఎందుకు ఇచ్చామంటే, ఎప్పుడైతే ఒక పక్షి ఒక నేరేడు పండు తిన్నదనుకోండి, దాని పిక్క ఇంకో చోట వేస్తుందండి. ఒక బాధ్యతలే రక్షణ బాధ్యతల్ని ఈరోజు కడియం నాసిక్ పెద్దలకు, మా సంకల్ప అధ్యక్షుడికి, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణమైనటువంటి తాడా వీరబాబు గారు, వాళ్ళ నాన్నగారు అయినటువంటి శ్రీని గారికి, వాళ్ళ మామయ్య గారు ప్రాజెక్టులు అండి. ఈ 15 ప్రాజెక్టులని నడిపించడంలో మా ప్రధానమైన 35 మంది వృద్ధులను పోషిస్తున్నాం. ప్రాజెక్టు వల్ల అడవ జంతువుల్ని, పక్షులను రక్షించుకోవడానికి సంజీవిని మీరు కూడా ఓకే అన్న, రెడీ? ఓకే, థ్యాంక్ యూ. ఇది చాలా మంచి కార్యక్రమం. అంటే సింపుల్గా చెప్తున్నాం, ఈయన వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయాలు వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా జరగకూడదని చెప్పేసి మెయిన్ ఉద్దేశంతో ఇటువంటి ఫ్యాక్టరీలు దిగమింగుకొని వీళ్ళందరినీ కూడా ఎక్కడా కూడా అటువంటి జరగకూడదని చెప్పి ఏర్పాటు చేశారు. ఆయన ముందుగా ఆయనకి ఒక నమస్కారాలు, అది అభినందించాలి మనం. ఎందుకంటే అసలు ఎవరు కూడా ప్రక్కనే యాక్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళిపోతుంటేనే ఎవరు ఆగట్లేదు ఈ రోజుల్లో. మనకి అక్కడ ఆగితే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం చేయాలి, మళ్ళీ మేము ఎక్కడ తిరగాలి, ఏం చేయాలని చెప్పేసి కనీసం హాస్పిటల్ పంపించడం కానీ, లేదా ఎందుకు వచ్చిందని చూసి అలా ప్రక్క వెళ్ళిపోతుంది. అటువంటిది ఈయన మళ్ళీ అటువంటి ఎక్కడా కూడా జరగకూడదని చెప్పేసి 1 year అయినట్టుంది యాక్సిడెంట్ అయ్యి కరెక్ట్గా. అంటే వాళ్ళకి కూడా తెలియలే, కనీసం యాక్సిడెంట్ చిన్న దెబ్బే కదా అని అనుకున్నారంట. అది ఇప్పుడు అడిగి నేను తెలుసుకున్నా అది ఏం జరిగిందని, నాకు దాని గురించి తెలియదు, యాక్సిడెంట్ గురించి.
చిన్నదే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం వల్ల లేకపోతే మరి మొత్తానికి అది లోన్ అది ఇంటర్నల్ గా తలకు కాబట్టి అంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలో కూడా తల మెయిన్ కాబట్టి అది ఉంటే ప్రాణం ఉంటుంది. మిగిలింది ఏదైనా కాలో చేయదో చిన్నదైనా సరే మళ్ళీ మన ప్రాణం ఉంటుంది, ఏదో పని చేసుకోవచ్చు. ఎలా ఒకవేళ ఇంట్లో ఉన్నవారికైనా ధైర్యమైనా చెప్పవచ్చు, కానీ ఒకవేళ లేకపోతే ఈ తల లేనప్పుడు ఏమీ లేదు. అందుకని మేము కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందంటే అది ఇలాగ చిన్న వెహికల్ ఏదైనా అయితే ఆ ఫ్యామిలీ అతను ఒక్కడికే కాకుండా అతను ఒకరి వల్లనే ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడిపోతుంది. అది గ్రహించట్లేదు ఎవరు కూడా పిల్లలు. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత అతని మీద ఆధారపడిన కుటుంబం అతను సంపాదన ఏదో జాబ్ చేయొచ్చు లేదా వేరే పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ కుటుంబం మొత్తం కూడా అతని మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళందరూ రోడ్డును పడిపోయినట్టు. అదే ఒక 2 వెహికల్స్ గుద్దుకున్నాయి అనుకోండి, ఇటు కుటుంబం అటు కుటుంబం, అంటే ఎంతమంది ప్రాణం ఇదవుతుందో చూడండి ఒకసారి. పైగా వాళ్ళకి మళ్ళీ సేవ చేయవలసి వస్తుంది. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినంత వరకు ఖర్చులు, వాళ్ళకి ఆదాయం రాకుండా ఉంటుంది. వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ వెనకట్లో ఈ వేళ ఎన్ని రోజులు అయితే ఇంట్లో ఉంటారో పని చేయకుండా ఏమైతే ఉంటారో అన్ని రోజులు కూడా ఏమీ లేకుండా ఉంటుంది. అంటే మామూలుగా ఏదో జాబ్ చేసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు కొంచెం గెడన్ అయిపోతారు. కానీ విడిగా ఉన్న వాళ్ళు మామూలుగా కూలి పని చేస్తానో లేదా మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ మొత్తం వాళ్ళ యొక్క జీవన వ్యయం అంతా కూడా మారిపోతుంది దాని మీద. అంటే ఒక మేజర్ అయిన ఎవరైనా పని చేయలేదు, ఏం చేయలేదు, వేరుగా కూడా కొన్ని అంటే యాక్సిడెంట్లు అయ్యి ఇలా కుటుంబాన్ని నడపలేక తప్పుదోవ పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక యాక్సిడెంట్ ఎన్నో రకాల మూలాలు అవుతాయి అనమాట. అది కొంచెం నేను యువతకు చెప్పేది అదే. నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం మన స్టేషన్ దాటి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుంగండి ఒక యాక్సిడెంట్. ఒక ఆటో వస్తుంది, మన కట్టివైపు నుంచి ఇటు వస్తుంది ఆటో అయినా రాత్రి 11:30 సమయంలో జరిగింది. మా బ్యాంకు నుంచి బండి వేసుకొని వెళ్తున్నాడు అతను, యమహా ఎఫ్జెడ్ బండి. ఎంత ఫాస్ట్ వచ్చి కొట్టాడో తెలియదు, కానీ ఆ బండి ఆటోలో ఉన్న వ్యక్తి అతనికి హెడ్ ఇంజరీ అయింది. ఆటోలో ఉన్న వ్యక్తి హెడ్ ఇంజరీ అయిందంటే చూడండి, బైక్ తో ఆటో కుదితే ఆటోలో ఉన్న అతను హెడ్ ఇంజరీ అయింది. ఇతను చనిపోయాడు, ఈ బైక్ మీద ఉన్న అతను చనిపోయాడు. ఆ ఆటో మొత్తం కూడా నుంచి అయిపోయింది. అంటే ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత యాక్సిడెంట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ టైంలో 11:30 ఆ టైంలో జరిగింది. స్పాట్ లో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే ఉంది. అప్పుడే వెంటనే మన వాళ్ళు తీసుకెళ్లారు, అయినప్పటికీ కూడా ప్రాణం కాపాడలేకపోయింది. అంటే ఇంత స్పీడ్ గా ఉండాలి యువత ఇదంతా కూడా. కొంచెం నేను వాళ్ళందరికీ కూడా మనీ చెప్పేది ఇదే, హెల్మెట్ పెట్టుకోండి, ర్యాష్ డ్రైవింగ్ వద్దు. ఇందాక మన ఈ సంకల్పం వీళ్ళ ఫౌండేషన్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరూ పేరులోనే ఉంది సంకల్పం అన్నది. మనం ఏ పని చేసినా ముందుగా సంకల్పం చెప్పుకొని దాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి చేస్తారు. అది ఆటోమేటిక్ గా విజయవంతం అవుతుంది. అలాగే వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి, అలాగే ఈ సంజీవని బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా మంచి చేసి అందరికీ కూడా బ్లడ్ కూడా మనం అందుబాటు మన ఇంట్లో జరిగినప్పుడు ఏదైనా మన అవసరానికి వచ్చేటప్పుడే 100 మందిని అడుగుతూ ఉంటాం. ఎక్కడ ఆ టైంకి మనకు కావాల్సిన బ్లడ్ దొరకపోదు. ఇలాంటి ఫౌండేషన్స్ ఇటువంటి అన్ని ఉండడం వల్ల వాళ్ళు కన్సల్ట్ చేస్తే వెంటనే ఎవరో తెలిసిన వాళ్ళు మన శివగారి వాళ్ళందరూ కూడా ఈ చాలా క్యాంప్స్ నిర్వహించారు. ఎప్పుడైనా ఫోన్ చేసి పలానా రోజుల కంటే ఇమీడియట్లీ మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అంటే పోలీస్ వరకు మాకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేదా ఇంకోటి అయ్యో ఎవరైనా కన్సల్ట్ చేసినప్పుడు వెంటనే మేము కలుసుకుంటాం. మేము కలుసుకొని వెంటనే చెప్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ హెల్మెట్స్ అన్నదే ఈ చాలా మంచి కార్యక్రమం చేశారండి. ఇది ఇంకా ఇటువంటి ఒక కార్యక్రమం మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రక్తదాత సుఖీభవ. మళ్ళీ చేతనాలు ఎస్ఐగా చేసి అప్పుడు మేము డ్యూటీ ఉంచే బయట ఎక్కడో కాదు, అప్పుడే హెల్మెట్ ఉంది. ఆ రోజు మనకు కరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుంగండి. ఆ టైంలో కూడా లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది 2 సార్లు. అంటే మనం పడిపోతామని చెప్పి వెనకట్లు వచ్చేవాడికి ఎవరికి తెలియదు. ఆ హైవేలో ఆ టైంలో అదృష్టం ఏంటంటే వెనకట్లు ఏ వెహికల్ రాదు, అదే ఫాస్ట్. నేను స్లోగానే ఉన్నాను, ఫాస్ట్ గా ఇంకో వెహికల్ వస్తే మనం పడిపోతామని వాళ్ళు అనుకోరు కాబట్టి ఫాస్ట్ గా వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. 2 సార్లు హెల్మెట్ ఉండటం వల్ల సంరక్షించబడ్డామని చెప్పిన మెసేజ్. ముఖ్యంగా సిఏ గారు లాంటి వాళ్ళే చెప్పారు మనకి ఎంత జాగ్రత్తగా వెళ్తుంటే పడిపోయారు. మీకు ఇస్తున్నటువంటి బ్యాగులు ప్లాస్టిక్ ని దూరం చేస్తూ క్లాత్ బ్యాగ్స్ వాడాలి అనే అఖిల సంఖ్య పాసింగ్ లో
అలా కూర్చుంటారు మ్యాథ్స్ వారు ఏర్పాటు చేసిన ఒక చక్కని వీటికి ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి బ్లడ్ ఇచ్చి అందరినీ ప్రాణాలు రక్షించారు. రెండు రవాణాకు సంబంధించి ఎంతో ప్రయాణికులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. నేను కాక మొన్న చిన్నత్తయ్య గారు కూడా సేమ్ మా వాటికి చేస్తుంటే బండి సరళ కొట్టి బ్యాలెన్స్ కాయలకు వెనకతారు పడిపోయి సరిగ్గా ఎక్కడ ఎవరికైనా తగ్గుతుంది స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఆ రోజు ఈ నిబంధన ప్రకారం హెల్మెట్ ఉంటే ఆవిడకి ఈ రోజు మనం ప్రారంభం ఉన్నాం అందరికీ కూడా. అటువంటిది ఈ రోజు ఈ తారాబాబు మా తమ్ముడు గుర్తింపుగా ఈ హెల్మెట్ ఇవ్వడం అన్నది చాలా మంచి ప్రయత్నంగా భావించి మనందరం కూడా తెప్పించి ఈ హెల్మెట్ అన్నది ఆలోచనది మంచి ఆలోచన కనుక మనందరం కూడా ప్రతి ఒక్కరికి ఈ హెల్మెట్ యొక్క విలువ తెలుసుకునే అవసరం ఉంటే మనం ఎన్నో విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఏదో ఈ హెల్మెట్ రూపంలో మనం ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి చేసేలాగా మన కడుపులను తెప్పించి మనం ఒకసారి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంకల్పం హెల్పింగ్ హ్యాండ్స్ వారికి మా కాల నాగేశ్వరరావు గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.